సత్యం కేవలం డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లోనే కాకుండా తీరిక సమయాల్లో ఇతర చోట్ల చిన్న చిన్న పనులు చేస్తూ కొంత అదనపు ఆదాయం సంపాదించేవాడు. అయితే అతను ఈ అదనపు సంపాదన వివరాలను డాక్టర్ శ్రీనివాస్కి ఎప్పుడూ చెప్పలేదని తెలిసింది. దర్యాప్తు బృందం ఈ వివరాలన్నింటినీ సూక్ష్మంగా కూడదీసుకుని సత్యం యొక్క మితిమీరిన అత్యాశ మరియు విలాసవంతమైన జీవితంపై ఉన్న మోజు కారణంగానే ఈ దారుణమైన నేరాన్ని చేసి ఉంటారనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అన్వితాపై జరిగిన అత్యాచారం, ఆ తర్వాత హత్య, అనంతరం ఇంటిని లోపల నుంచి చాకచక్యంగా తాళం వేసి పారిపోవడం, ఈ దారుణం వెనుక డబ్బు మరియు లైంగిక కోరికలు రెండూ ముడిపడి ఉంటాయని పోలీసులు గట్టిగా విశ్వసించారు. సత్యంను పట్టుకోవడం కేవలం కేసు పరిష్కారానికి మాత్రమే కాక న్యాయం నిలబడ్డానికి అత్యంత అవసరమని గుర్తించిన ఇన్స్పెక్టర్ విక్రమ్ ఈ కేసును కేవలం నగర సరిహద్దులకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అసాధారణ రీతిలో గాళింపు చర్యలు చేపట్టాలని తక్షణమే నిర్ణయించారు. సత్యం అప్పటికే రాష్ట్రం దాటి ఉండవచ్చు అనే ముందుచూపుతో విక్రమ్ పక్క రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఆ నేరస్తుని పట్టుకోడానికి కాలమే అత్యంత కీలకమని ఆయనకు తెలుసు. ఇన్స్పెక్టర్ విక్రమ్ వెంటనే డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంతో మాట్లాడి తప్పించుకొని తిరుగుతున్న సత్యం యొక్క ఇటీవలి ఛాయాచిత్రాలు, అతని పూర్తి గుర్తింపు వివరాలను అత్యవసరంగా సేకరించారు. ఆ వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాష్ట్రంలోని ప్రతి మూలకు, ప్రతి పోలీస్ స్టేషన్కు సత్యం వివరాలు, ఫోటోలతో కూడిన అత్యంత గోప్యమైన హెచ్చరికను జారీ చేశారు. ఆ నేరస్తుడు నగరం విడిచి పారిపోకుండా ఉండేందుకు ముఖ్యమైన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు మరియు రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రతి చెక్పోస్టులోనూ అసాధారణ రీతిలో నిఘా పెంచారు. స్థానిక, రాష్ట్ర మీడియా ఛానళ్లకు, వార్తాపత్రికలకు సత్యం ఫోటోలను, అతడిపై ఉన్న భయంకరమైన నేరారోపణల వివరాలను విక్రమ్ స్వయంగా విడుదల చేశారు. అదృశ్యమైన పనిమనిషి సత్యం కోసం ఉత్కంఠభరితమైన వేట అనే వార్త మరుసటి రోజు ఉదయం వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రజల సహాయాన్ని కోరుతూ సత్యం ఫోటోలను మరియు అతడిపై ఏ కొద్దిపాటి సమాచారం తెలిసినా తక్షణమే 100కు కాల్ చేయాలని కోరుతూ సామాజిక మాధ్యమాలలో యుద్ధప్రాతిపదికన విస్తృత ప్రచారం చేశారు. నేరం యొక్క తీవ్రత ప్రజల్లో భయాన్ని పెంచగా సత్యంపై వేట మంచు తుఫానులా విస్తరించింది. సత్యం యొక్క ఫోటోలు క్రూరమైన నేరస్తుడిగా మీడియాలో ప్రముఖంగా కనిపించటంతో విశాఖపట్నం ప్రజలలో భయం మరియు ప్రజాగ్రహం అట్టుడికిపోయాయి. డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఈ హత్యకేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.